ది ఆల్కెమీ ఎంపరర్ ఎపిసోడ్ 2 చాప్టర్ 2 ఒక కలలో వారసత్వాన్ని పొందడం. చాప్టర్ 2 ఒక కలలో వారసత్వాన్ని పొందడం. చాలామంది విద్యార్థుల కళ్ళు చెమర్చాయి. వారు ఉత్సాహంగా ఉండలేకపోయారు. సాగు మార్గంలో ఇన్నర్ ఎనర్జీ అన్నింటికీ మూలం. వారి పునాదిని నిర్మించడానికి ఉత్తమ సమయం వారు పరిపక్వం చెందకముందే. పునాది ఎంత బాగుంటే వారి భవిష్యత్తుకు అంత మంచిది. వారి సీనియర్ సంవత్సరానికి ముందు, వారు వేర్వేరు స్ట్రీమ్లుగా విభజించబడటానికి ముందు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. వారు టైర్ ఫిజికల్ స్టేజ్కి చేరుకుంటేనే మార్షల్ ఆర్ట్స్ స్ట్రీమ్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. యుద్ధ నైపుణ్యాలను పెంపొందించడం అనేది అంతర్గత శక్తిని పెంపొందించడానికి వారు ఉపయోగించగల సమయాన్ని తీసుకుంటుంది. ఇది వారి మార్షల్ ఆర్ట్స్ స్ట్రీమ్లోకి ప్రవేశించే అవకాశాలను తగ్గిస్తుంది. అందువల్ల చాలామంది తల్లిదండ్రులు మునుపటి సంవత్సరాల్లో మాట్లాడారు, యుద్ధ నైపుణ్యాలను బోధించే తరగతులను తొలగించమని పాఠశాలను అభ్యర్థించారు. ఇది వారి పిల్లలు దృష్టి మరల్చకుండా మరియు సమయం వృధా చేయకుండా నిరోధించడానికి. అంతేకాకుండా ఈ విద్యార్థులు పెద్దలు కాకముందే ప్రాథమిక నగరాల్లో నివసించేవారు. అక్కడ ఆచరణాత్మకంగా ఎటువంటి ప్రమాదాలు లేవు, కాబట్టి వారు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం చాలా పనికిరానిది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగింది. ఒక నెలలో వారికి సంవత్సరాంత పరీక్ష ఉంటుంది. ఒకరి విధి అప్పటికి సెట్ చేయబడిందని భావించవచ్చు. మార్షల్ ఆర్ట్స్ స్ట్రీమ్కు అర్హులైన వారిని అక్కడ ఉంచుతారు మరియు ఫెయిల్ అయిన వారు అప్పటికి చేయగలిగింది ఏమీ లేదు. మార్షల్ దావో సాగులో ఇన్నర్ ఎనర్జీ కేవలం సగం మాత్రమే. మిగిలిన సగం యుద్ధ నైపుణ్యాల పెంపకం. తక్కువ సాగు స్థావరం ఉన్నప్పటికీ యుద్ధ నైపుణ్యాలను ప్రావీణ్యం పొందిన ఒక యుద్ధ కళాకారుడు లేని వ్యక్తిని ఓడించగలడు. అందువల్ల యుద్ధ నైపుణ్యాల పెంపకం కూడా ముఖ్యమైనది. దాన్ని ఎవరూ ఉపేక్షించరు. సహజంగానే ప్రతి ఒక్కరూ యుద్ధ నైపుణ్యాల పెంపకాన్ని నిర్లక్ష్యం చేయలేదు, కాబట్టి ఇది ఒక బాధ్యత కాదు. ప్రతిభావంతులైన వారు ఇప్పటికే యుద్ధ నైపుణ్యాలను పెంపొందించడం ప్రారంభించి ఉండవచ్చు. చుయున్ఫాన్ కళ్ళు అతని అనేక మంది సహవిద్యార్థులను స్కాన్ చేశాయి. ఊహించినట్లుగానే చాలామంది ప్రభావితం కాలేదు. వారు ముందు యుద్ధ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అంతేకాదు, ఆ విద్యార్థులు వారి తరగతిలోని అత్యంత ప్రతిభావంతులైన వారిని చాలా చక్కగా కలిగి ఉన్నారు. వారు మార్షల్ ఆర్ట్స్ స్ట్రీమ్లోకి ప్రవేశించగలిగేవారు, కాబట్టి బలహీనమైన వారు కూడా టైర్ ఫిజికల్ స్టేజ్లో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ చుయున్ఫాన్ ఇంకా ఉత్సాహంగా ఉన్నాడు. అతను చిన్నప్పటి నుండి మార్షల్ స్కిల్స్ చదవలేదు. ఒకరు మార్షల్ స్కిల్స్ నేర్చుకోవడం సులభమని అతనికి తెలుసు మరియు ఎవరైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంటే తక్కువ స్థాయి వాటిని ఆన్లైన్లో బోధిస్తారు. అయినప్పటికీ అతను తన ప్రేరణను అణచుకున్నాడు. అతను ప్రతిభావంతుడు కాదని తెలుసుకోవడం దీనికి ఒక కారణం. అతనికి ధ్యానం చేయడానికి మరియు యుద్ధ కళలు చేయడానికి కూడా తగినంత సమయం లేదు. అతను యుద్ధ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తే అతనికి మార్షల్ ఆర్ట్స్ స్ట్రీమ్లోకి రావాలనే ఆశ ఉండదు. ఇతర కారణం ఏమిటంటే అతను డబ్బును వృధా చేయకూడదనుకున్నాడు, ఎందుకంటే పాఠశాల త్వరగా లేదా తరువాత దానిని కవర్ చేస్తుంది. క్విన్వు తరగతిని తొలగించిన తర్వాత కుడివైపు నుండి వెళ్లిపోయారు. అతను ఆలస్యం చేయదలుచుకోలేదు మరియు అక్కడ తన సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపడలేదు. క్లాస్ అంతా వెంటనే కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. మరుసటి రోజు క్విన్వు ఎలాంటి యుద్ధ నైపుణ్యం నేర్పిస్తాడని చాలామంది చర్చించుకుంటున్నారు. అన్నింటికంటే చాలామంది ఇంతకు ముందు నేర్చుకోలేదు, కాబట్టి వారు ఆసక్తిగా ఉన్నారని అర్థమైంది. కొంచెం సేపు మాట్లాడిన తర్వాత అందరూ లేచి బ్యాగులు సర్దుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజుకి క్లాస్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. చుయున్ఫాన్ లేచి తన బ్యాగ్ మూలలో సర్దుకోవడం ప్రారంభించాడు. మరో రోజు పూర్తి కావడంతో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. నొక్కండి, నొక్కండి, నొక్కండి. చుయున్ఫాన్తో సమానమైన బొద్దుగా ఉన్న యువకుడి నుండి వరుస అడుగుజాడలు వస్తున్నాయి.
మామూలుగా వదులుగా ఉండే మార్షల్ ఆర్ట్స్ యూనిఫామ్ అతనిపై చాలా గట్టిగా ఉంది. అది చిరిగిపోతుందని అనిపించింది. అతను బొద్దుగా కనిపించినప్పటికీ, వాస్తవానికి అతని అడుగు తేలికగా ఉంది. అతను వేగంగా పరిగెడుతున్నాడు. కాని అతను ఎర్రబడలేదు లేదా అతని గుండె కొట్టుకోవడం లేదు. అతను ఖచ్చితంగా సాగు చేశాడు. ఇది చు యున్ఫాన్ యొక్క కొద్దిమంది మంచి స్నేహితులలో ఒకరు, గావో హాంగ్జీ. అతను పొడుగ్గా, ధనవంతుడు మరియు గంభీరమైనవాడు. తన స్నేహితుడికి బాగా తెలుసు. అతను శిక్షణ పొందాడు మరియు టైర్ ఫిజికల్ స్టేజ్కి చేరుకున్న చు యున్ఫాన్ కంటే చాలా బలంగా ఉన్నాడు. అతను ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ స్ట్రీమ్లోకి ప్రవేశించే అత్యుత్తమ విద్యార్థులలో ఒకడు అయినప్పటికీ, అతను సాధారణంగా ప్రజలు ఆశించిన విధంగానే ప్రవర్తించాడు. అతను నిలబడాల్సిన అవసరం లేకుంటే కూర్చునేవాడు మరియు అతను వీలైనంత తక్కువగా కదులుతాడు. అతని బరువు జన్యుశాస్త్రం కారణంగా ఉంది, కాని అతను సోమరితనం కారణంగా అందరూ ఆలోచించకుండా ఉండలేకపోయారు. వారి కుటుంబాలు మరియు ప్రతిభ విషయానికి వస్తే వారిద్దరూ చాలా భిన్నంగా ఉన్నారు. సాధారణంగా ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సమాంతర జీవితాలను కలిగి ఉంటారు. బదులుగా వారి భాగస్వామ్య ఆసక్తులు వారి ఉన్నత పాఠశాలలో 2 సంవత్సరాలలో మంచి స్నేహితులుగా మారాయి. అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుండి పురాతన జెనిత్ శేషాలను ప్రయాణించే ప్రదర్శనలో కొంత భాగం మా పాఠశాలలో ప్రదర్శించబడుతోంది. పురాతన జెనిత్ నాగరికతపై మీకు ఆసక్తి లేదా? మేము దానిని ఎందుకు చూడకూడదు అని గావో హాంగ్జీ అడిగాడు. పురాతన జెనిత్ నాగరికత నుండి అవశేషాలు? తప్పకుండా, దాన్ని చూద్దాం. గావో హాంగ్జీ మాటలు చు యున్ఫాన్ ఆసక్తిని రేకెత్తించాయి. ఎగ్జిబిషన్ కోసం స్కూల్ ఖాళీ చేసిన స్థలానికి ఇద్దరూ వచ్చేసరికి కిక్కిరిసిపోయింది. నగరంలోని డజన్ల కొద్దీ ఉన్నత పాఠశాలల్లో ప్రశాంతమైన ఓషన్ సిటీ యొక్క నం. 13 ఉన్నత పాఠశాల ఒక సాధారణ పాఠశాల అయినప్పటికీ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు 10,000 మంది వరకు ఉన్నారు. అదొక చిన్న ఊరు కాబట్టి ఎగ్జిబిషన్కి వెళ్లేవాళ్లంతా ఎంత రద్దీగా ఉండేదో ఊహించుకోవచ్చు. పురాతన జెనిత్ నాగరికత పరిశోధన యొక్క విపత్తు, త్రవ్వకం మరియు పునరుద్ధరణ వారి మొత్తం సమాజానికి ప్రధాన విధిగా మారింది. పురాతన జెనిత్ నాగరికత యొక్క తక్కువ ప్రాముఖ్యత లేని అవశేషాలను ప్రభుత్వం ప్రతి చోటా నిరంతరం ప్రదర్శిస్తుంది. నం. 13 హైస్కూల్లోని ట్రావెలింగ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించబడిన పురాతన జెనిత్ నాగరికత అవశేషాలు మొత్తం సేకరణలో ఒక చిన్న భాగం మాత్రమే. చు యున్ఫాన్ మరియు గావో హాంగ్జీ నెమ్మదిగా జనంతో కదిలారు. చు యున్ఫాన్ టెంపర్డ్ గ్లాస్ లోపల లాక్ చేయబడిన వస్తువులను చూస్తూ ఉండిపోయాడు. పురాతన జెనిత్ నాగరికత నుండి రాతి శాసనాలు, విరిగిన ఆయుధాలు మొదలైనవి ఉన్నాయి. అవి చారిత్రక అవశేషాలు అయినప్పటికీ, వాస్తవానికి వాటికి పెద్ద విలువ లేదు. ముందు విచిత్రమైన మరియు సంక్లిష్టమైన లిపిలో వ్రాసిన వివరణలు ఉన్నాయి. ఆ వచనం ప్రాచీన జెనిత్ నాగరికత నుండి వచ్చింది, కానీ విద్యార్థులకు చదవడం కష్టం కాదు. ఎందుకంటే మానవాళి కున్లున్ యుగంలోకి ప్రవేశించినప్పుడు ప్రాచీన జెనిత్ నాగరికత కనుగొనబడిన తర్వాత భాష నేర్చుకోవడం తప్పనిసరి అయింది. ఇది కామన్ ఎరాలో చైనీస్ విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నట్లుగా ఉంది. చైనా గతంలో సాధారణమైన ముద్రలిపిని పోలిన భాష కనిపించింది. పిక్టోగ్రాఫ్లు కూడా ఉన్నాయి. ఇది ఆంగ్ల భాష యొక్క వ్యవస్థతో పోలిస్తే చాలా సరళమైనది. స్క్రిప్ట్లు సారూప్యంగా ఉన్నందున పురాతన చైనా మరియు కున్లున్ రాజ్యం యొక్క పురాతన జెనిత్ నాగరికత మధ్య సంబంధం ఉందని చరిత్రకారులు ఎల్లప్పుడూ ఊహించారు. వారు దానిని ఇంకా ధృవీకరించవలసి ఉంది. శతాబ్దాలుగా తరచుగా ఉపయోగించే వేలాది పురాతన ముద్రల అక్షరాలు అనువదించబడ్డాయి. ఇంకా చాలా అసాధారణమైన అక్షరాలు అనువదించవలసి ఉన్నప్పటికీ, ఇప్పుడు సాధారణ అక్షరాలను సులభంగా చదివి అర్థం చేసుకోవచ్చు. చు యున్ఫాన్ కిటికీ షాపింగ్ చేస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు. ఇవి చారిత్రక అవశేషాలు అయినప్పటికీ, అతను వాటిని ఇంటర్నెట్లో చాలాసార్లు చూశాడు. వారి పాఠ్యపుస్తకాల్లో ముద్రించిన శేషాచల చిత్రాలు ఇలాంటివే కాబట్టి అవి అతనికి కొత్తేమీ కాదు.
అతను అసలు విషయం చూస్తున్నట్లు మాత్రమే ఉంది. అకస్మాత్తుగా అతను ఎగ్జిబిషన్ ప్లాట్ఫారంలలో ఒకదానిపై పురాతన కత్తిపైన ఒక భారీ చిత్ర స్క్రోల్ను చూశాడు. స్క్రోల్లో పర్వతం మరియు నదితో కూడిన ల్యాండ్స్కేప్ పెయింటింగ్ ఉంది. సిరా స్ప్లాష్లు బోల్డ్గా మరియు గంభీరంగా ఉన్నాయి. ఇది పెయింటింగ్ అయినప్పటికీ చుయున్ఫాన్ దానిపై స్వర్గం మరియు భూమిని ముద్రించినట్లు అనిపించింది. ఇది కేవలం సిరా పెయింటింగ్ అయినందున ఇది నమ్మశక్యం కానిదిగా అనిపించింది. ఓల్డ్ గావో, ఆ పెయింటింగ్ కూడా ప్రదర్శనలో భాగమేనా? ఎగ్జిబిషన్ ప్లాట్ఫారంలోని ల్యాండ్స్కేప్ పెయింటింగ్ను చుయున్ఫాన్ చూపారు. పురాతన జెనిత్ నాగరికత గతంలో కనీసం 10,000 సంవత్సరాలు. అన్నింటినీ తుడిచిపెట్టడానికి ఇంత సుదీర్ఘ కాలం సరిపోయేది. అయినప్పటికీ ల్యాండ్స్కేప్ పెయింటింగ్ ఇప్పుడే పూర్తయినట్లుగా ఉంది. చుయున్ఫాన్ బలహీనమైన సాగు పునాదిని కలిగి ఉన్నప్పటికీ పురాతన నాగరికతను త్రవ్వినప్పుడు అటువంటి విషయం సాధారణంగా కనుగొనబడిందని అతనికి తెలుసు. ఇది ఒక ప్రత్యేకమైన శక్తి అవరోధం లాంటిది. ఈ కళాఖండాలు 10,000 సంవత్సరాల తర్వాత కూడా కొత్తవిగా కనిపిస్తాయి. ఈ విషయాలను ప్రాథమికంగా మేజిక్ సాధనాలుగా వర్గీకరించవచ్చు. ఆధునిక సాంకేతికతతో పునరుద్ధరించబడిన మేజిక్ సాధనాలకు కూడా కనీసం 1 మిలియన్ లేదా 10 లక్షలు ఖర్చవుతాయి. పురాతన జెనిత్ నాగరికత నుండి భద్రపరచబడిన అత్యంత పురాతన మేజిక్ సాధనాలను విడదీయండి. వాటి విలువ ఖగోళ సంబంధమైనది. అలాంటిది స్కూల్లో ఇంత క్యాజువల్గా ఎలా ప్రదర్శించగలిగారు? ఆ పెయింటింగ్తో పోలిస్తే అన్ని ఎగ్జిబిషన్ వస్తువుల మొత్తం విలువ ఏమీ లేదు. ఏ పెయింటింగ్? గావో హాంగ్జీ స్పందన చుయున్ఫాన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. అది ఎలాంటి జోక్? ఇంత భారీ కళాఖండాన్ని ఎలా చూడలేకపోయాడు? నాకు కనిపించడం లేదు. మీరు మీ మందులు తీసుకోవడం ఆపకూడదు. గావో హాంగ్జీ చుయున్ఫాన్ భుజం తట్టాడు. అతను పదాలను రిహార్సల్ చేసినట్లు మాట్లాడాడు. మనుష్యులు మన శరీరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. నిన్ను చూసుకో. మీరు భ్రమపడుతున్నారు. తప్పిపో. షూ. చుయున్ఫాన్కు నిజంగా గావో హాంగ్జీ బొద్దుగా ఉన్న ముఖంపై అడుగు పెట్టాలనే కోరిక ఉంది. మళ్లీ చూసేసరికి ఆ పెయింటింగ్ పురాతన ఖడ్గానికి పైనే ఉంది. విచిత్రమేమిటంటే అతను చుట్టూ చూసినప్పుడు ఎవరూ గమనించినట్లు కనిపించలేదు. స్పష్టంగా అతను మాత్రమే చూడగలిగాడు. నేను నిజంగా భ్రాంతి చెందుతున్నానా? చుయున్ఫాన్కు కూడా ఆ సమయంలో తన గురించి కొంచెం ఖచ్చితంగా తెలియదు. ఇంకా అతనికి మరియు పెయింటింగ్కు మధ్య గుంపు ఉన్నప్పుడు అతను దేనినీ ధృవీకరించలేకపోయాడు. అకస్మాత్తుగా పెయింటింగ్ కాంతి కిరణంగా మారి అతనిపై ప్రకాశించింది. అది అతని మనస్సులోకి తక్షణమే చొచ్చుకుపోయింది. బ్యాంగ్! చుయున్ఫాన్ తలలో ఏదో పేలిపోయినట్లుగా ఉంది. అతనికి ప్రతిస్పందించడానికి సమయం లేదు. తనలో లెక్కలేనన్ని లైట్లు వెలుగుతున్నట్లు అతనికి అనిపించింది. ఒక్కో కణం విస్ఫోటనం చెంది ముక్కలైపోతున్నట్లుగా అతని శరీరమంతా తీవ్రమైన నొప్పితో ఉంది. ఇంతలో అతని తలపై అనేక చిత్రాలు దూసుకుపోయాయి. అతను కలలు కంటున్నట్లుగా ఉంది, కాని అది చాలా నిజం. కలలో అతను మరొక వ్యక్తి. ఇది చాలామంది చక్రవర్తులతో అద్భుతమైన ప్రపంచం. దాని నాగరికత ఊహకు అందనంత అద్భుతమైనది. ఇది యుగం తర్వాత యుగాన్ని జయించింది, అనేక కోణాల ద్వారా కైవసం చేసుకుంది మరియు లెక్కలేనన్ని దేశాలను లొంగదీసుకుంది. ఇంతలో అతను మేధావి రసవాది. అతను 5 సంవత్సరాల వయస్సులో ఔషధ మాత్రలను శుద్ధి చేయడం ప్రారంభించాడు మరియు 10 ఏళ్ల నాటికి వైద్యంలో సుపరిచితుడయ్యాడు. అతను 15 సంవత్సరాల వయస్సులో ఆల్కెమీ మాస్టర్గా ప్రసిద్ధి చెందాడు. 20 సంవత్సరాల వయస్సులో అతను ప్రపంచాన్ని పర్యటించడం ప్రారంభించాడు మరియు అతను ఆల్కెమీ కింగ్ అయ్యాడు. అతను 25 సంవత్సరాల వయస్సులో అందరిచే ఆకర్షించబడ్డాడు. అతను 30 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతను ఆల్కెమీ చక్రవర్తి అయ్యాడు. ఆ బిరుదును ఎవరూ మళ్లీ సాధించలేరు. అతను గత ప్రజల నుండి రసవాదం యొక్క వారసత్వ జ్ఞానాన్ని పొందడమే కాకుండా అతను కొత్త చికిత్సలను సృష్టించాడు. రసవాదాన్ని ప్రపంచంలోని అత్యంత ప్రముఖ రంగాలలో ఒకటిగా చేశాడు.
చక్రవర్తులు కూడా అతను శుద్ధి చేసిన ఔషధ మాత్రలు కోరుకున్నారు. అతను ప్రజలకు విడుదల చేసిన ఏ మాత్రల కోసం లెక్కలేనన్ని మంది పోరాడుతారు. ఆ సమయంలో అతని జీవితం గరిష్ట స్థాయికి చేరుకుందని, దాని కారణంగా అతను గర్వించదగిన యువకుడని చెప్పవచ్చు. ఆ యుద్ధంలో ఆకాశం నుండి ఒక పిక్చర్ స్క్రోల్ దిగడంతో అంతా మారిపోయింది. ఇది ఆ కాలంలోని అనేక మంది చక్రవర్తులు దానిపై పోరాడటానికి కారణమైంది. చిత్రపు చుట్టలో భగవంతుడు ఉండటమే గొడవకు కారణం. ఇది ఎవరినైనా దేవుడిగా మార్చగలదు, అలాగే అమరత్వాన్ని మరియు ఇతర రంగానికి ప్రయాణించగల సామర్థ్యాన్ని ఇస్తుంది. అందువల్ల ఆల్కెమీ చక్రవర్తి కూడా యుద్ధంలో పాల్గొన్నాడు. ఇది భయంకరమైన యుద్ధం, దేవతలు మరియు దెయ్యాల ఘర్షణ. ఆకాశంలో లెక్కలేనన్ని బొమ్మలు తీవ్రంగా పోరాడుతున్నాయి. వీళ్లంతా రాక్షసులలా నమ్మశక్యం కాని శక్తివంతులు. వారు ఏదైనా చేయగలరు. నక్షత్రాలు మరియు చంద్రులను పట్టుకోవడం, నదులను మరియు సముద్రాలను తిప్పడం. యుద్ధభూమిలోని బొమ్మలు చాలా భయంకరమైనవి అయినప్పటికీ అవి అస్పష్టంగా ఉన్నాయి మరియు వారి ముఖాలు స్పష్టంగా కనిపించలేదు. వాటిలో ఒకటి అద్భుతమైనది, తనంతట తానుగా 100 మంది రాక్షసులతో పోరాడగల సామర్థ్యం ఉంది. అతని ముఖం కూడా అస్పష్టంగా ఉంది. ఒక విశ్వం దాగి ఉన్నంత లోతుగా అతని జత బంగారు కళ్లను మాత్రమే చూడగలదు. అవి తెరిచి మూసేస్తున్నప్పుడు ఉన్న శక్తి భూమిని బద్దలు కొట్టింది. యుద్ధం తీవ్రతరం కావడంతో చాలా భయంకరమైన శక్తివంతమైన వ్యక్తులు చనిపోయారు. ఎట్టకేలకు బంగారు కళ్లతో మహామూర్తి మెరిసే సమయం వచ్చింది. ప్రపంచం ప్రతిచోటా కూలిపోయింది. రసవాద చక్రవర్తి ల్యాండ్స్కేప్ పెయింటింగ్లోని భగవంతుడిని ప్రమాదవశాత్తు అతని స్వాధీనంలోకి తెచ్చినప్పటికీ అతను చాలామంది చక్రవర్తులచే దాడికి గురయ్యాడు. మార్షల్ దావోలో ప్రావీణ్యం లేకపోవడంతో అతను వెంటనే చంపబడ్డాడు. ఆ సమయంలో రీప్లే చేయబడిన చిత్రాలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. చుయున్ఫాన్ హఠాత్తుగా అనంతమైన కల నుండి మేల్కొన్నాడు.